వెల్కమ్ టు ప్రేమపత్రం ఎపిసోడ్ 1 పార్ట్ 2. పార్ట్ 1లో ఏం జరిగిందో విన్నారు కదా. పార్ట్ 2లో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది, విందాం. తర్వాత అంతా మారిపోయిందని చెప్పింది కదా, విందాం రండి. బాయ్ బెస్టీ లవ్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్స్ తనని చాలా మార్చేశారు. నాకు తెలియకుండా వాళ్ళతో మూవీకి వెళ్ళడం, బయట తిరగడం స్టార్ట్ చేసింది. నేను ఆ విషయాలన్నీ తెలిసి చాలా బాధపడేవాడిని. కానీ ప్రతిసారి తనని అర్థం చేసుకొని చేంజ్ అయిపోతుందిలే అని నమ్మేవాడిని. కొన్ని రోజులు తనని నేను అవాయిడ్ చేశా, కానీ అప్పటికే తను నన్ను లైట్ తీసుకుంది. వాళ్ళ ఏరియాలో ఉన్న ఒక అబ్బాయితో కూడా లవ్ స్టార్ట్ చేసింది. వాళ్ళిద్దరూ టెంపుల్స్కి వెళ్ళారు, బయటికి వెళ్ళారు, నైట్ రైడ్స్లో కూడా తిరిగారు. వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా తీసుకున్నారు. ఎలా అంటే కిస్ చేస్తూ కూడా ఫోటో తీసుకున్నారు. ఒకరోజు తన జీమెయిల్తో తన ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేసిన, ఆర్చీవ్ స్టోరీస్లో తన ఫొటోస్ మొత్తం చూసిన, అక్కడ నాకు వాళ్ళిద్దరు ఫొటోస్ దొరికాయి. అవి చూసిన తర్వాత నా ప్రపంచమే ఆగిపోయింది. అప్పటికి కూడా తను నన్ను లవ్ చేస్తున్నాను అబద్ధాలే చెప్పింది. ఆ ఫొటోస్ చూసిన తర్వాత నేను నా ఫ్రెండ్తో కలిసి డైరెక్ట్గా వెళ్ళి హైదరాబాద్లో తనని కలిశాను. ఆ రోజు ముందులాగే చాలా కేరింగ్గా బిహేవ్ చేసింది నాతో. నాకు ఎవ్వరూ వద్దు, నువ్వే కావాలని చెప్పి ఆ అబ్బాయిని బ్లాక్ చేసింది. కావాలంటే ఫిజికల్ రిలేషన్షిప్ కూడా నీతో రెడీ అని నాకు చెప్పింది. నేను మళ్ళీ నమ్మేశాను. ఇప్పుడు నిజంగా మారిపోయిందిలే అని నమ్మి తిరిగి వచ్చేసిన. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయింది. అతనితో మళ్ళీ నాతో కూడా సేమ్ కంటిన్యూ చేసింది. చివరికి నేను బాధ తట్టుకోలేక వాళ్ళ బ్రదర్కి చెప్పాను. వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో చెప్పి తనని కొట్టిపించాడు. అప్పుడు తను ఆంధ్రాకి వచ్చి నా ఫోన్ తీసుకొని ఫొటోస్ అన్ని డిలీట్ చేసి నా ఫోన్ని రీసెట్ చేసింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. నా ముందే ప్రామిస్ చేసింది. మా పేరెంట్స్ అడిగితే మన మధ్య లవ్ లేదని చెప్పు, ఓన్లీ ఫ్రెండ్స్ అని చెప్పు, ఫిజికల్గా కూడా ఏం జరగలేదు అని మా పేరెంట్స్కి చెప్పు అని ప్రామిస్ తీసుకుంది. నాకేం అర్థం కాలేదు. వాళ్ళ పేరెంట్స్ అడిగినప్పుడు కూడా తను ఏదైతే చెప్పమనిందో అదే నేను చెప్పాను. అలా మా 4 years లవ్ స్టోరీ ఒక్క నిమిషంలో ఆగిపోయింది. నన్ను ఒక విలన్ని, నన్ను ఒక చిల్లరగా అని చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మా మధ్య కాల్ లేదు, మెసేజ్ లేదు, కలవడం అనేది లేదు. నన్ను ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ప్రతి దాంట్లో బ్లాక్ చేసింది. ఇప్పుడు తను ఇంకొకరితో హ్యాపీగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఇప్పటికీ తన నుంచి బయటికి రాలేకపోతున్నాను. అదే డిప్రెషన్లో ఉన్నాను. నాకు బాధ తను నన్ను వదిలేసిందని కాదు. నా బాధ అంతా ఏంటంటే నన్ను ప్రాణంలా ప్రేమించే అమ్మాయి చివరికి నువ్వు ఎవరు అని వెళ్ళిపోయింది అంటూ బ్రో మనకు లెటర్ రాసిండు. సో బ్రో, ఈ లెటర్ చదివి ఎలాగైనా తనకు అర్థమయ్యేలాగా నీ వీడియో ద్వారా చెప్పు అన్నాడు. బ్రో, నీ లెటర్ నేను చదివిన, చాలా ఎమోషనల్గా అండ్ పెయిన్ఫుల్గా ఉంది. ఐ హోప్ నువ్వు ఎప్పటికైనా రికవర్ అవుతావని కోరుకుంటున్నా. అండ్ ఒకటే చెప్తున్నా, నిన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోనివ్వు. నీ కోసం వచ్చిన వాళ్ళు, నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమించు. ఐ హోప్ దీని నుంచి నువ్వు ఎప్పటికైనా బయటికి రావాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి, నీ దగ్గర ఉన్న వాళ్ళని మంచిగా చూసుకోవాలి, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వు. అప్పుడు నిన్ను ప్రేమించే వాళ్ళు వస్తారు, నువ్వు కూడా ప్రేమించగలుగుతావు. సో అప్పుడు లైఫ్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా ఇలాగనే మీ స్టోరీస్ వినాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేసి చాలా డీటెయిల్గా మీ కథను నాకు చెప్పండి. నేను మీకు అంత బ్యూటిఫుల్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మీరు షార్ట్గా చెప్తే షార్ట్గానే నేను చెప్పగలుగుతా, కొత్తగా యాడ్ చేసి నేను చెప్పలేను. మీరు ఎంత డీటెయిలింగ్గా మీరు రాస్తే నేను అంతే డీటెయిలింగ్గా మీకు ఇవ్వగలుగుతా. అండ్ స్పెసిఫిక్గా దానిలో ఉన్న క్యారెక్టర్ నేమ్స్ కానీ, అది ఎంత డ్యూరేషన్లో అయింది, అంటే 4 years, 5 years, 6 years, సో అట్లా మీరు ఎంత క్లియర్గా చెప్పగలిగితే నేను అంతే క్లియర్గా మీకు డెలివరీ చేయగలుగుతా. సో వీడియో ఎండ్కైతే వచ్చేసినాం, అయిపోయింది. గుర్తుంది కదా, గూగుల్ ఫామ్ ఫిల్ చేసి మీ స్టోరీని కూడా నాకు చెప్పండి. ఖచ్చితంగా ఇంతే బ్యూటిఫుల్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు ఉంటా. సో నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో కలుద్దాం. అప్పటి వరకు మీ పెన్సిల్ పవన్. సరే మరి.